కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు ప్రాజెక్టులు రాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్ర మంత్రిగా రాష్ట్రాభివృద్ధికి సహకరించడం లేదని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో విమర్శించారు. బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ బినామీగా కిషన్ రెడ్డి మారారని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు ఎందుకు కార్యరూపం దాల్చడం లేదో చెప్పాలన్నారు. కులగణనలో పాల్గొనని బీఆర్ఎస్ నాయకులకు రీసర్వే గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని, దాన్ని షెడ్యూల్లో పెట్టించాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నాయకులదేనని అన్నారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ వరకు 8 లైన్ల రహదారి కోసం కేంద్రానికి నివేదించామని, కానీ దానికి ఇంతవరకు స్పందన లేదని పొన్నం మండిపడ్డారు. కిషన్ రెడ్డి గారు ఈ అభివృద్ధికి అడ్డంకిగా నిలుచొని తెలంగాణ అభివృద్ధికి రాకుండా ఉండేటువంటి ప్రయత్నంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తా ఉన్నాడు. కేంద్ర మంత్రి, తెలంగాణ బిడ్డలతో ఎంపిక కాబట్టినటువంటి మంత్రి తెలంగాణకు సంబంధించి వరంగల్ ఎయిర్పోర్ట్ తెస్తే నేను తెచ్చినా అని చెప్పుకునే దమ్ము లేక ఆ మంత్రిని తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ రావడానికి సహకారం చేశారని చెప్తున్నాడు. రాని వాటన్నిటికీ కిషన్ రెడ్డి కారణం అని కూడా చెప్పాలి ఆ మంత్రి గారు. ఆయన బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ బినామీగా బీజేపీ అధ్యక్షుడు అయినాడు. నేను అడుగుతాను, ఇలా ఎయిర్పోర్టుకు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఎన్నడైనా కేంద్ర మంత్రిగా ఎయిర్పోర్ట్ కావాలని ఒక లెటర్ అయినా రాసినాడా అని అడుగుతా ఉన్నాం.